హాయ్, అందరికీ నమస్తే. నేను మీ కేఎన్ఆర్. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ లాగానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ పోర్టబిలిటీ కూడా ఉంటే బాగుంటుందా అంటే బాగుంటుంది అనేటటువంటి యోచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చింది. సో ఇక్కడ నుంచి బ్యాంక్ ఖాతాలకు కూడా పోర్టబిలిటీ ఉండాలి అనేటటువంటి ఆలోచన రిజర్వ్ బ్యాంకులో కలిగింది. అయితే భారతదేశంలో బ్యాంక్ ఖాతా సంఖ్య మార్చకుండానే ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకుకు మారే సౌకర్యాన్ని బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ అంటారు. అయితే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ లాగే ఈ విధానం ద్వారా కూడా పాత అకౌంట్ నెంబరు, ఈఎంఐ, శాలరీ వంటివి ఇబ్బంది లేకుండా కొత్త బ్యాంకుకు మారిపోతాయి. అయితే ఇలా మార్చేటటువంటి విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ అమలు చేయాలనేటువంటి ఆలోచన రిజర్వ్ బ్యాంకు వచ్చింది. ప్రస్తుతం ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకుకు మారాలంటే పాత అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసి మరలా కొత్త అకౌంట్ ఓపెన్ చేసి దానికి ఈఎంఐలకి, శాలరీస్కి చెల్లింపుల కోసం అకౌంట్ వివరాలన్నీ కూడా అన్ని చోట్ల మార్చుకోవాల్సి వచ్చేది. అయితే ఈ పోర్టబిలిటీ వలన అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీతో కస్టమర్ తన ఖాతా ఏదైతే ఉందో దాన్ని మార్చుకోకుండానే మెరుగైన సేవల కోసం బ్యాంకును మార్చుకోవచ్చు. అయితే శాలరీ, ఆటో డెబిట్, ఈఎంఐలు, ఇన్సూరెన్స్లు, బిల్లు చెల్లింపులు ఆటోమేటిక్గానే కొత్త బ్యాంకు అవి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇది ఎప్పటి నుంచి అమలు అవ్వచ్చు అంటే 2026 చివరి నాటికల్లా రిజర్వ్ బ్యాంక్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బై యువర్ కేఎన్ఆర్.